హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు వర్షిత ఎడ్యుకేషన్. సో ఈరోజు ఒక టెంప్లెట్స్ గురించి మాట్లాడుకుందామండి. సో చాలా వరకు ఏంటంటే మనం ఏదైనా బై డిఫాల్ట్గా ఫీల్డ్స్ మీద ఫీల్డ్స్ వాల్యూ అనేటువంటిది బై డిఫాల్ట్గా ఇవ్వాలి అనుకుంటే ఏదైనా టెంప్లెట్ రూపంలో ఉందా, మనం క్రియేట్ చేసుకోవచ్చా టెంప్లెట్స్ అనేటువంటిది ఈరోజు మెయిన్ క్వశ్చన్. సో ఆ టెంప్లెట్స్ని ఎలా క్రియేట్ చేస్తాం? సింపుల్గా టెంప్లెట్స్ మనం ఎక్కడ కావాలంటే అక్కడ, అంటే ఒక ఫామ్ మీద మనం టెంప్లెట్స్ మనం యూజ్ చేసుకొని బై డిఫాల్ట్గా ఎలా ఫీల్డ్ వాల్యూస్ పెట్టుకుంటాం అనేటువంటిదే ఈరోజు మన టాపిక్. ఓకే, సో దాన్ని చాలా సింపుల్గా చూద్దాం ఎలా ఉంటుంది అనేటువంటిది. దీనికోసం నేను ఏం చేస్తున్నాను అంటే మన ఇన్సిడెంట్ టేబుల్లోకి వెళ్తున్నాను. సో ఏంటి, ఇక్కడ ఆల్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్సిడెంట్ అని అనండి. ఇన్సిడెంట్ అనేసి ఇన్సిడెంట్ డాట్ నేను ఫామ్ అంటున్నాను, ఒక ఫామ్ ఓపెన్ చేస్తున్నాను కొత్తగా. సో ఇప్పుడు ఏదైతే ఫామ్ ఓపెన్ చేసిన తర్వాత ఇది ఇన్సిడెంట్ ఫామ్ కదా, ఈ ఇన్సిడెంట్ ఫామ్ మీద నేను బై డిఫాల్ట్గా అన్నీ కూడా ఫీల్డ్ వాల్యూస్ అనేటువంటి సెట్ చేయబడాలి. అంటే జస్ట్ లైక్ నేను ఏదైనా ఒక ప్రయారిటీ, హై ప్రయారిటీ ఉందనుకోండి, హై ప్రయారిటీ టికెట్ ఉంది అనగానే సో హై ప్రయారిటీ టికెట్ అనేటువంటి నేను పెట్టుకోగానే నాకు ఇవన్నీ సెట్ చేయబడాలి అనుకుంటే బై డిఫాల్ట్గా నాకు ఈ ఫామ్ మీద అన్ని అప్లై కావాలి అంటే నేను ఎలా చేస్తానో చూపిస్తాను. చాలా సింపుల్గా ఉంటుంది, ఈజీగా ఉంటుంది. ఓకే, సో రైట్, ఇది దేనికి పనిచేస్తుంది అంటే టెస్టింగ్గా కొన్ని రికార్డ్స్ క్రియేట్ చేసేటప్పుడు ప్రతిసారి అన్ని ఫీల్డ్స్ మనం ఫిల్అప్ చేయాలా అనేటువంటి ఒక ఫీలింగ్ ఉంటుంది కదా, ఆ ఫీలింగ్ను తీసేయడం కోసమే ఇది చాలా సింపుల్గా యూజ్ అవుతుంది. ఎవరైతే మన సబ్స్క్రైబర్స్ ఉన్నారో లేదంటే మన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో సర్వీస్ నేర్చుకున్న వాళ్ళకి ఇది చాలా యూజ్ అవుతుంది. బై డిఫాల్ట్గా ఏదైనా టెస్టింగ్ రికార్డ్ క్రియేట్ చేసేటప్పుడు సో ఇది యూజ్ చేయండి. ఓకే, సో దీన్ని ఎలా క్రియేట్ చేయాలో చెప్తాను చూడండి. ఈ ఫామ్ మీదకి వెళ్ళిన తర్వాత సో మీరు ఇక్కడ ట్యాగిల్ టెంప్లెట్ బార్ అని ఉందా, ఈ డాట్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ట్యాగిల్ టెంప్లెట్ బార్ అని ఉంది, క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే ఏమొచ్చేసింది ఇక్కడ ఆల్రెడీ సో మన ఇన్సిడెంట్ కాల్ టైప్ అనేటువంటిది మేజర్ ఇన్సిడెంట్ అనేటువంటిది ఆల్రెడీ ఉన్నాయి ఇక్కడ. అంటే ఈ టెంప్లెట్స్ అనేటువంటి ఆల్రెడీ సో కొత్త పాతగా ఉన్నాయి. మనం కొత్తగా ఒక కొత్త క్రియేట్ చేయాలి అంటే నేను ప్లస్ అనేటువంటి బటన్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే కండిషన్ అడుగుతుంది. సో దీనికి ఏం పేరు పెట్టుకోవాలా అండ్ ఏంటి దీని యొక్క స్టోరీ ఏంటి అంటే ఏమేమి పెట్టాలి ఇప్పుడు ఇవన్నీ ఉన్నప్పుడు అంటే నేనేం చేస్తున్నానంటే సో టెంప్లెట్స్ వచ్చేసి ఫస్ట్ నాకు కావాల్సింది దీని ఏం చేద్దాము అంటే హై ప్రయారిటీ అందాం. సో హై ప్రయారిటీ టెంప్లెట్స్, సో టెంప్లెట్ పెట్టాను అండ్ యూజర్ ఎవరు, ఏ యూజర్కి దీనికి యూజర్ ఎవరైతే ఉంటారో వాళ్ళ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ ఇచ్చాను. ఎవరికి పర్మిషన్ ఉండాలి, టెంప్లెట్స్ కూడా ఏంటంటే అందరికీ పర్మిషన్స్ ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక గ్రూప్ పర్మిషన్ ఇచ్చాను అనుకోండి, ఆ గ్రూప్ వాళ్ళకు మాత్రమే అలా ఉంటుంది ఆ టెంప్లెట్స్ని యూజ్ చేయడానికి. సో వేరే వాళ్ళకు అది ఉండవు. సో కాబట్టి గ్రూప్స్ అనేటువంటి ఇస్తే గ్రూప్స్ అనేటువంటి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను దానికి గ్రూప్ ఇచ్చాను అనుకోండి, గ్రూప్ మాత్రమే ఇస్తుంది. ప్రస్తుతానికైతే నేను ఏ గ్రూప్ని ఇవ్వట్లేదు. అండ్ గ్లోబల్లో వాళ్ళకి మాత్రమే పని చేయాలంటే గ్లోబల్ అనేటువంటి పెట్టుకోండి. షార్ట్ డిస్క్రిప్షన్ ఏం పెట్టుకోవాలా అనేటువంటిది, నార్మల్గా షార్ట్ డిస్క్రిప్షన్ అంటే టెంప్లెట్ క్రియేట్ చేయడానికి షార్ట్ డిస్క్రిప్షన్ అంతే. సో దిస్ ఈస్ ఫర్ టెస్టింగ్, దిస్ ఈస్ ఫర్ టెస్టింగ్ టెంప్లెట్ క్రియేషన్ అనేటువంటి పెట్టుకున్నాను. ఇక్కడ చూడండి ప్రతి ఒక్కటి బై డిఫాల్ట్గా అయితే కొన్ని కనబడేటువంటి ఇలా ఇచ్చారు చూడండి. కేటగిరీ అంటే ఎంక్వైరీ ఉంది, సో నేను సాఫ్ట్వేర్ అంటున్నాను. సో ఇంపాక్ట్ అనేటువంటిది హై పెడుతున్నాను, నాలెడ్జ్ అనేటువంటిది ట్రూ అన్నాను, స్టేట్ అనేటువంటిది కాస్త న్యూ అనేటువంటిది అలానే ఉంచండి, అర్జెన్సీ అనేటువంటిది హై పెట్టేయండి. సో ఇంకా వేరే ఫీల్డ్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను షార్ట్ డిస్క్రిప్షన్ అనేటువంటి పెట్టాలనుకుంటున్నాను. సో షార్ట్ డిస్క్రిప్షన్ అనేటువంటిది ఏం పెడదాం అనుకుంటున్నాను అంటే this record is creating for the template purpose. ఓకే, సో ఇది పెట్టాను. అదేవిధంగా డిస్క్రిప్షన్ కావాలంటే డిస్క్రిప్షన్ కూడా పెడదాం. దిస్ ఈజ్ ఏ ఎగ్జాంపుల్ డిస్క్రిప్షన్ వాల్యూ అంతే. సో ఈ విధంగా పెట్టేసాను. ఇంకా మనం ఏది కావాలంటే అది పెట్టేసుకోవచ్చు మన ఫీల్డ్లో. సో ఇంకే ఏ వాల్యూస్ పెట్టాలా అనేటువంటిది మనకు నచ్చినటువంటి వాల్యూస్ పెట్టు. అసైన్మెంట్ గ్రూప్ కూడా తీసుకుందాం, చూపిస్తాను చూడండి. అసైన్మెంట్ గ్రూప్ అనేటువంటిది తీసుకున్న అసైన్మెంట్ గ్రూప్ను సపరేట్గా యాడ్ చేయవచ్చు. ఇక్కడ అసైన్మెంట్ గ్రూప్ అనేటువంటి క్యాబ్ అప్రూవల్ అనేటువంటిది ఉంది. సో నేను క్యాబ్ అప్రూవల్ అనేటువంటి దాన్ని తీసుకుంటాను, చూపిస్తాను మీకు. సో ఇలా
అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అసైన్ టు అనేటువంటిది తీసుకోవచ్చు, అప్రూవల్ అనేటువంటిది, యాక్చువల్ స్టార్ట్ అనేటువంటిది, కంపెనీ అని. సో ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ మనం ఏది కావాలంటే అది సో మనం యూజ్ చేయొచ్చు. సో ప్రస్తుతానికైతే బేసిక్ లెవెల్లో తీసుకున్నాను. ఇక్కడ ఏమన్నాను, కేటగిరీ అనేటువంటి సాఫ్ట్వేర్, ఇంపాక్ట్ అనేటువంటిది 1, అండ్ ఇక్కడ ఏంటి సో స్టేట్ అనేటువంటి అర్జెన్సీ అనేటువంటిది మీడియం పెడతాను, అప్పుడే ప్రయారిటీ అనేటువంటిది హై వస్తుంది. సో అందుకే సో మన ఇష్టం ఏది కావాలంటే అలా పెట్టేసుకొని ఇవన్నీ పెట్టేసుకొని సింపుల్గా నేను సబ్మిట్ అన్నాను అనుకోండి. సో ఎప్పుడైతే నేను సబ్మిట్ అంటానో నాకు టెంప్లెట్ అయితే క్రియేట్ అయిపోయింది. చూడండి ఇక్కడ హై ప్రయారిటీ టెంప్లెట్ అనేటువంటి క్రియేట్ అయింది కదా. సో ఫర్దర్గా ఎప్పుడన్నా నేను ఇప్పుడు ఈ ఫామ్ లోపల నాకు డైరెక్ట్గా డీటెయిల్స్ అన్ని ఫిల్ కావాలి అంటే సింపుల్గా నేను హై ప్రయారిటీ టెంప్లెట్ అని ఎక్కడ ఉందో సింపుల్గా క్లిక్ చేశాను అనుకోండి. సో చూడండి ఏం జరిగిందో, హై ప్రయారిటీ టికెట్ అనేటువంటిది పెట్టగానే సో హై ప్రయారిటీ టెంప్లెట్ అప్లైడ్ అనేటువంటిది ఉంది. సో ఏం కనబడుతుంది మనకు ఇక్కడ, ఏమేమి అప్డేట్ అయ్యాయట, కేటగిరీ అప్డేట్ అయింది, అదేవిధంగా షార్ట్ డిస్క్రిప్షన్ అప్డేట్ అయింది, డిస్క్రిప్షన్ అప్డేట్ అయింది, స్టేట్ అనేటువంటి అప్డేట్ అయింది, ఇంపాక్ట్ అప్డేట్ అయింది, అర్జెన్సీ అప్డేట్ అయిపోయింది, అసైన్మెంట్ గ్రూప్ అనేటువంటిది కూడా అప్డేట్ అయిపోయింది. ఇలా మనం ఎన్ని రకాలైతే అంటే మనకు ఒకటని కాదు. సో ఇప్పుడు నేను ఒక డమ్మీగా క్రియేట్ చేయాలి రికార్డ్ అనుకున్నప్పుడు సో జస్ట్ మనం డమ్మీగా, ఎందుకంటే ప్రతిసారి మనం డమ్మీగా ఏదైనా టెస్టింగ్ చేసేటప్పుడు చాలా వరకు ఇది డెవలపర్ టెస్టింగ్ ఎన్విరాన్మెంట్లో బాగా కనబడుతుంది. అంటే డెవలపర్స్ ఎవరైతే ఉన్నారో టెస్ట్ చేసుకోవాలనుకుంటున్నారు అనుకోండి, సో ఏదైతే మనం రికార్డ్ క్రియేట్ చేసిన తర్వాత ఏదైనా చేంజెస్ వస్తున్నాయా లేదా అనేటువంటి చెక్ చేసుకునేటప్పుడు ఈ ప్రాబ్లం బాగా ఫేస్ చేస్తారు. ఎందుకంటే ఆ మ్యాండేటరీ ఫీల్డ్స్ ఉంటాయి, అవన్నీ ఫిల్అప్ చేయాలి అంటే సో ఇట్ టేక్స్ మచ్ టైం, రైట్. సో కాబట్టి ఏంటంటే చాలా సింపుల్గా బై డిఫాల్ట్గా ఇవన్నీ ఉన్నాయనుకోండి, సింపుల్గా సబ్మిట్ కొడితే చాలు. ఇప్పుడు నేను దీనిలో ఒక చిన్న మాడిఫికేషన్ చేస్తాను. చూడండి ఇక్కడ హై ప్రయారిటీ టెంప్లెట్ ఉంది కదా. సో దీనిలో హై ప్రయారిటీ టెంప్లెట్ నేను ఎడిట్ చేసేసి కాలర్ను కూడా పెడతాను నేను. సో కాలర్ కూడా పెడితే సరిపోతుంది, డైరెక్ట్గా నేను సేవ్ చేసుకోవచ్చు. ఎందుకంటే కాలర్ మ్యాండేటరీ ఉంది కదా. చూపిస్తాను, ఇక్కడ చూస్ ఫీల్డ్ అనేటువంటిది ఉంది, కాలర్ అనేటువంటిది ఉంది. కాలర్ వచ్చేసి సో సపరేట్గా కాలర్ వచ్చేసి ఎవరికైనా పేరు పెట్టేద్దాం, అలీమ్ అని పెట్టాను అనుకోండి. పెట్టేసి నేను అప్డేట్ అన్నాను. సో ఎప్పుడైతే నేను హై ప్రయారిటీ టెంప్లెట్ అనేటువంటి క్లిక్ చేస్తానో ఆటోమేటిక్ ఏమైపోయింది, ఈవెన్ ఇంక్లూడింగ్ కాలర్ కూడా ఏమైపోయింది. ఇక్కడ సి డీటెయిల్స్ అంటే వస్తుంది చూడండి, ఇక్కడ కాలర్ కేటగిరీ అనేటువంటి సాఫ్ట్వేర్ పెట్టబడింది, ఇంపాక్ట్ అనేటువంటిది హై పెట్టేసింది, నాలెడ్జ్ అనేటువంటి ట్రూ పెట్టేసింది, స్టేట్ అనేటువంటి న్యూ, అర్జెన్సీ మీడియం పెట్టేసి, షార్ట్ డిస్క్రిప్షన్ అనేటువంటిది దిస్ రికార్డ్ ఈస్ ఏంటి క్రియేటెడ్ ఫర్ ది టెంప్లెట్ పర్పస్, ప్రతి ఒక్కటి చూడండి. సో వద్దు ఇవి చేంజెస్ జరగవద్దు అనుకుంటే సింపుల్గా అండూ చేంజెస్ అన్నారనుకోండి, మళ్ళీ బ్యాక్ వచ్చేస్తుంది. ఇంతే. సో ఇంత సింపుల్గా మనం హై ప్రయారిటీ టెంప్లెట్ అయిపోయి పెట్టుకున్నాను అనుకోండి, అప్డేట్ అయిపోయింది కదా, సింపుల్గా నేను సబ్మిట్ కొడితే చాలు. సో నాకు కావాల్సిన విధంగా రికార్డ్ అనేటువంటి క్రియేట్ అయిపోతుంది. సో ఇక్కడ కూడా రికార్డ్ను మనం ఇవన్నీ ఫిల్అప్ చేయాల్సిన అవసరం లేదు. కొన్ని సందర్భాలు టెస్టింగ్లో చేసుకున్నప్పుడు చాలా చాలా యూజ్ అవుతుంది. సో యూజ్ చేయండి. ఓకే. సో ఈ చిన్నగా షార్ట్ కట్ అనేటువంటి తెలియాలి మనందరికీ అనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేయడం జరిగింది. ఐ హోప్ మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ బటన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. ఓకే. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.